గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే డైరెక్ట్ సేలింగ్ మంచి ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇది వచ్చేసి వెస్టేజ్. దీని గురించి అయితే కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి అయితే ఐడియా లేకపోవచ్చు. సో దీని గురించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. స్టార్ట్ అయిపోయింది. ఏం కాదు, మన వాళ్ళు అందరు ఇగో చూస్తురుగా కానీ. సో వేస్టేజ్లో నేను హోమ్ నీడ్ గ్రోసరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో అది నేను ఎందుకు తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. సో మనము రెగ్యులర్గా కిరాణా షాప్కి అయితే వెళ్ళి ఒక 3,000-4,000 దాకా పెట్టి తీసుకుంటాం కదా, మనకు అక్కడ లాభం ఏమి ఉండదు కదా. సో ఇక్కడ మనకి బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇందులో మనం వెస్టేజ్లో మనకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ దీంట్లో ఏంద్రాది ఇన్కమ్ సోర్సెస్. సో ఏంటంటే మన వెస్టేజ్ ఏంటంటే మీరు డైలీ మనం ఎప్పుడు తెలియక మనం రోజు వెళ్ళి కిరాణా షాప్లో తీసుకుంటాం. కిరాణా షాప్ డిమార్ట్స్లో 4,000 to 5,000 బిల్ చేస్తాం. అక్కడ ఏంటంటే మనకి తీసుకున్న ఐటమ్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముండదు, ప్లస్ లాభం ఏముండదు. సో మన వెస్టేజ్ ఏంటంటే అలా గ్రోసరీ ఐటమ్స్ అండ్ అన్నీ హెల్త్ పరంగా బెనిఫిట్ ఇస్తుంది, ప్లస్ ఇన్కమ్ సోర్సెస్ కూడా చాలా ఉంది ఇందులో. వెస్టేజ్ స్టార్ట్ చేసిన 1 month ఇప్పుడు మేము తీసుకున్నాం అనమాట ఇది. సో వీటి రివ్యూ ఎట్లా ఉంది అనేది ఒకసారి అయితే మేము చూపిస్తాము. సో ఈ వీడియో ఏంటంటే నేను తీసుకున్న పర్టికులర్ ఇది గ్రోసరీ ఐటమ్స్ గురించి తీస్తున్నాం వీడియో. వేస్టేజ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇన్కమ్ సోర్సెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో టోటల్గా అయితే ఇన్ఫామ్ చేస్తాము. ఎందుకంటే తీస్తామంటే మనకి వీడియో లెంత్ అయితే ఫుల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మేము తీసుకున్న ఫస్ట్ మంత్ ఈ గ్రోసరీ ఐటమ్స్ నుంచి తీస్తున్నాం. ఒకసారి అయితే మీరు రివ్యూ మొత్తం చూడండి. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి బిజినెస్ ప్లాన్ ఎట్లా చేయాలి అనే కథ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాం. సో ఇప్పుడైతే వీడియో చూసి డబ్బా సో మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. క్రాన్ ఉంటాయి కదా, అది నీకా? అది మొత్తం నీకేనా? ఇది వచ్చేసి అది టూత్ బ్రష్ బాక్స్ అనమాట. సో మనకి 4 units వస్తాయి అనమాట. ఎంఆర్పి వచ్చేసి 260 ఉంది. సో ఇది వచ్చేసి అల్ట్రా వాష్. మనం ఇప్పటిదాకా మనం వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ లిక్విడ్స్ వాడతాం కదా, సో అట్లా అనమాట ఇది ఆ లిక్విడ్ అనమాట. సో మనం ఈ ఒక కప్లో ఒక 1/2 cup వేస్తే సరిపోతుంది మొత్తం. సో ఇది వచ్చేసి విమ్ లిక్విడ్ అల్ట్రా స్క్రబ్బర్. విమ్ కాదు ఇది. సో విమ్ లెక్కన ఉంటుంది. సో మనం బయట వేసుకొని విమ్ అనమాట. ఇక అదే గుర్తుకొస్తుంది. ఇది అల్ట్రా స్క్రబ్ అనమాట కంపెనీ. ఇది వచ్చేసి డైలీ. సో మనకి విమ్ లిక్విడ్ ఉంది కదా, దానికి దీనికి డెమో ఉంది. డెమో నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి డిఫరెన్స్. వచ్చేసి డైలీ వేర్ షాంపూ. ఇది షాంపూ అనమాట, డైలీ వేర్ షాంపూ నార్మల్. హ్యాండ్ వాష్, అలోవెరా హ్యాండ్ వాష్. ఇదేమో టాల్కమ్ పౌడర్, బాడీ టాల్కమ్. ఇంకా సో మనం ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్లో ఇది కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అనమాట. సో ఇది వచ్చేసి 3 types ఆఫ్ సోప్. ఇందులో నీమ్, తులసి, పుదీనా నరిషింగ్ మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇది వచ్చేసి చాకో ఫ్లాక్సీడ్ బార్. చాక్లెట్ ఫ్లాక్సీడ్ బార్ అంటే మనం చాక్లెట్ అనుకున్నాడు, చాక్లెటే కాకపోతే ఎట్లా తింటారు. ఇది 1 weekకి ఒకటి తీసుకోవాలి, వీక్లీ ఒకటి తీసుకోవాలి, ఒకటి తినాలి. రోజు ఒకటి వేసుకోవద్దు, వీక్లీ ఒకటి. ఇది టూత్ పేస్ట్. అంటే దేనికి సంబంధించింది? ఫ్లాక్సీడ్. అంటే హార్ట్ స్ట్రోక్ రాకుండా అట్లాంటి ప్రాబ్లమ్స్ అనే ఏమైనా రాకుండా దానికి ఎవరైనా తినొచ్చు.
సో ఇది వచ్చేసి హాల్ట్రా డిటర్జెంట్స్ పౌడర్. సో మనకు సర్ఫ్ ప్లేస్లో ఇది సర్ఫ్ అనమాట. ఇది టూత్పేస్ట్. ఇది చాయ్ పత్తి టీ పౌడర్. ఇది స్పెషల్ టీ పౌడర్. ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనర్. అది మనకి సిల్వర్ బ్రాస్ అనే ఐటమ్స్ ఉంటాయి కదా మనకి, అది కూడా ఐటమ్స్ కూడా మనం క్లీన్ చేస్తుంది అంతే. ఇది వచ్చేసి కొబ్బరి నూనెకి రీప్లేస్ హెయిర్ ఆయిల్. ఇది వచ్చేసి ఇది మనకి సప్లిమెంట్ టైప్ అనమాట. ఫ్లాక్స్ ఆయిల్ అనమాట. ఇది మనకి కొలెస్ట్రాల్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఒకటి ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది అనమాట. పెస్టిసైడ్స్. ఇది వచ్చేసి అలోవెరా క్యాప్సిల్. అలోవెరా క్యాప్సిల్ అనమాట. ఇది ఏంటంటే మనకి బాడీలో హీట్ అనేది ఉంటుంది కదా, దాని అనేది కూల్ చేస్తుంది అనమాట. సో డైలీ ఒకటి మార్నింగ్ వేసుకోవచ్చు. సో లాస్ట్ అనేది ఇది ఇంపార్టెంట్ ఆయిల్ అనమాట. రైస్ బ్రాండ్ ఆయిల్. ఇది మెయిన్ మనకి. సో మనం డైలీ వాడే గ్రో డ్రాప్ ఫ్రీడమ్ వాడతాం కదా, సో దానికి రీప్లేస్ అనమాట ఇది. సో ఇది ప్యూర్ అనమాట. ఇది ఒక 2 teaspoons వేసుకుంటే చాలు ఇది. సో ఇది హెల్త్ బెనిఫిట్స్కి ఇది ఒక బాగా పనిచేస్తుంది అనమాట. 20 minutes later. ఐటమ్స్ అనుకుంటుంది వీడియో తీయమంటే నా చైన్ వస్తుంది ఒక దిక్కు. ఇప్పుడు వీడియో తీయకపోతే వీడియో తీయక చాక్లెట్ ఇచ్చింది. ఇప్పుడు నాకు నా చైన్ వస్తున్నా సరే చాక్లెట్ కోసం వీడియో తీయాలన్నమాట. ఇప్పుడు నేను డబ్బా పట్టుకొని కూర్చున్నాను. ఇది నాకు బ్రేక్ఫాస్ట్. సో ఫ్రెండ్స్ అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయిపోయా. సో ఇవాళ వీడియో ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. సో మనకి ఈ వీడియో ఇప్పుడు కాకపోతుండే, ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు వచ్చిన నేను వెస్టేజ్ కంపెనీలో నేను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చిన అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అడగండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.